అమెరికా H1B వీసా విషయంలో కొన్ని సడలింపులు చేసింది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సడలింపులు ప్రకటించారు. H1B వీసా ఫీజు విషయంపై ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులు ఎవరైతే అమెరికాలో ఇప్పటికే చదువుతున్నారో, ఇప్పటికే అమెరికాలో ఉంటూ అమెరికాలో చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా భారీ ఊరట లభించింది. ఫీజు చెల్లింపు విషయంపై అమెరికా పౌరసత్వం మరియు వలస సేవల సర్వీస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు H1B వీసా కోసం పెంచిన $1,00,000 ఫీజు దేశం బయట నుంచి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ దేశంలో ఉండి చదువుకుంటున్న వాళ్ళు కాదు, అంటే ఆల్రెడీ అమెరికాలో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి కాదు, దేశం బయట నుంచి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఈ ఫీజు అప్లై అవుతుందని చెప్పి అమెరికా ఈ మధ్య తెలియజేసింది అనమాట. దీనికి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రకటన ప్రకారం అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం H1B వీసా కనుక అప్లై చేస్తే ఆ విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి యుఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారనమాట.